అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్నూలు నగరంలో సామాజిక ఐక్యతకు నిదర్శనంగా బహుజన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఒకే చోట చేరి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర చర్చనీయాంశమైనటువంటి వెలుగోడుకు చెందిన కోవాబన్ వలి, తెలంగాణ శ్యామ్ ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలనేటువంటి సందేశంతో ఈ బహుజన ఇఫ్తార్ విందును నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. బాగుంది సార్, చాలా సంతోషం ఉంది సార్. నాకు అది ఊతుంటారు సార్, కోపం అది చాలా సంతోషం ఉంది సార్. నాకు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే ఇఫ్తార్ సార్ కోసం. ఏం చేశారు ఇక్కడ? కోపం తిన్నారు సార్. అది ఏమన్నారు? బాగుందని చెప్పారు సార్. ఏదో కలిపేమంటారు? యా సార్, పాలు చక్కెర రవ్వని కలిపి సార్. పాలు చక్కెర రవ్వనే సార్ కలిపేది మేము. ఇప్పుడు ఎందరు పోవాలంటే మేము పాలు చక్కెరనే వేసేది. మేము ఎందరు పోవాలంటే సార్ ₹10 చూసావు కదా, ఇక్కడ ఏమనిపించింది? ఇక్కడ అంతా ఇక్కడ జనం ఏమన్నారు? చాలా సంతోషం ఉంది నాకు. వ్యాపారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఒక్కపోతున్నాను సార్. ఒక్కపోతే సార్. పబ్లిక్ లో ఎట్లుంది రెస్పాన్స్? బాగుంది సార్, అందరూ చాలా సంతోషం సార్. నాకు అన్ని ముస్లిం బాబాయ్ లెక్క ఉంటారు సార్ మేము ఎప్పుడైనా. బహుజన ఇఫ్తార్ ఏంది అసలు? బహుజన అంటే బ్రదర్, భిన్న కులాలు అన్ని కలిసి కులాలకు మతాలకు అతీతంగా ప్రాఫిట్ మొహమ్మద్ ప్రవక్త గారు ఏ విధంగా అన్ని కులాలను ఆదరించి ఇంత అన్నం పెట్టాడో, మరి ప్రతి రంజాన్ మాసంలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని కులాలు కలిసి తినేటువంటి ఒక సంస్కృతిని ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కర్నూలులో మైనారిటీ పెద్దలు, వివిధ మత సంఘాల పెద్దలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంఘ నాయకురాళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ నుంచి నన్ను ఇన్వైట్ చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలోనే మన కర్నూలు పక్కనే ఉన్నటువంటి చిన్న పల్లెటూరులో కోవాబన్ అమ్ముకోవడానికి వచ్చినటువంటి మా రాష్ట్రానికి వచ్చినటువంటి వలి గారికి ఏదైతే అవమానం జరిగిందో అందుకు మద్దతుగా మేము అప్పుడు రావడం జరిగింది. మరి ఈ ఇఫ్తార్ విందులో ఆయన బన్ను, ఆయన స్వీటు, ఆయన కోవా దీంట్లో రోజాలు ఇడిచిన తర్వాత తింటున్నాం తమ్ముడు. ఆయన కూడా వస్తున్నాడు అంటే ఇంకా సంతోషం అన్న. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కలిసి తింటే అంతకంటే గొప్ప మత సామరస్యాన్ని చాటడం ఎక్కడ ఉంటుందని నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బ్రదర్. ఈ దేశంలో శాంతి ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ మోటివ్నే తప్ప మాకు వేరే మోటివ్ ఏం లేదు. అంటే వెలుగోడు కోవాబన్లో కోవా అనే దాంట్లో ఏముంటుందండి? దాంట్లో కలపడాలు గిలపడాలు ఫుడ్, అది ఒక ఆహారం. నాకు చాలా మంది తిరుమల తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇస్తారు లడ్డు, నేను హ్యాపీగా తింటా. నా శ్రీశైలం వాళ్ళు ఇచ్చిన తింటా, తిరుపతి వాళ్ళు ఇచ్చిన. దాంట్లో ఏ ఆహార పదార్థం? ఒక రైతు పండిస్తాడు, దానికి ఆహారానికి మతం ఉంటుందా? రైతు పండించేటప్పుడు ఏ మతం ఉన్నది? పొలంలో ఏ మతం ఉంటుంది? దానికి నీళ్ళకు ఏ మతం ఉంది? కాబట్టి మతం అనే రంగు తీసుకొచ్చినా కాబట్టి అది మతానికి సంబంధించింది కాదు నాయన అని ఒలికి సంఘీభావంగా మేమందరం కలిసి పిలిచి ఇక్కడ ఆయన బన్నుతోనే ఇఫ్తార్ని ఈరోజు బ్రేక్ చేయడం జరిగింది.